నాగనాథ్ గారు, పరాభవనామ సంవత్సరం కర్కాటక రాశి వారికి అసలు ఏ విధంగా ఉండబోతుంది? అంటే ఉగాది పచ్చడిలాగా షడ్రుచులతో కలగలిపి ఉంటుందా? లేదు అంటే మన పరాభవంతో అస్థిరత్వంలో ఉండబోతున్నారా వీరు? అంటే ఓవరాల్‌గా చూసుకుంటే ఈ రాశిలో ఉన్నటువంటి వారికి అందరికీ విద్య, ఉద్యోగం, వివాహం, విదేశీయానం, వ్యాపారం వీటన్నిటికి సంబంధించి ఓవరాల్‌గా ఈ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి అసలు ఏ విధంగా ఉండబోతుందంటారు? ఖచ్చితంగా. హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. మాధవి గారు, కర్కాటక రాశి వాళ్ళకి పంచ్ లైన్ ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందన్నది ఒక్క లైన్లో చెప్తున్నాను. ద ఇయర్ ఆఫ్ లక్ అండ్ ప్రాస్పారిటీ. ఓ ఇయర్ ఆఫ్ లక్ అండ్ ప్రాస్పెరిటీ. అదృష్టము అండ్ ఎదుగుదల, శ్రేయస్సు అంటే ఓకే. ప్రోగ్రెస్. అవును. ఈ సంవత్సరం రాసుకోండి అది కర్కాటక రాశి వాళ్ళు. మీరు గతంలో లాస్ట్ 1.5 2 years నుంచి సప్తమ శని, వక్రి శని వల్ల కానీ, లేకపోతే ఇప్పుడు రాహు వాళ్ళకి అష్టమ రాహు, అష్టమ రాహు, కుటుంబ స్థానంలో కేతు, వ్యయభావంలో వాళ్ళ గురువు, ఇవన్నీ కూడా గోచారంలో సుదీర్ఘకాలంగా ఉండి కర్కాటక రాశి వాళ్ళని ఇబ్బంది పెట్టినటువంటి గ్రహస్థితులు ఇవి. ఓకే. అంటే ముఖ్యంగా మే మాసం 2025 నుంచి వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి పెద్ద సమస్య ఆర్థిక పరమైంది, కుటుంబ పరమైంది, భాగస్వామిది, ఆయుష్, ఆరోగ్యం. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్ విత్ ద ఫ్యామిలీ, లైఫ్ పార్ట్నర్, హెల్త్ అండ్ ఫైనాన్సెస్. వీటిలో వీళ్ళు లాస్ట్ 21st May నుంచి 2025 నుంచి విపరీతంగా నలిగిపోయారు మెజారిటీ. ఓకే. ఈ సంవత్సరంలో ఈ గ్రహస్థితిలో ముఖ్యంగా జూన్ 2వ తారీఖు నుంచి 30వ తారీఖు అక్టోబర్ వరకు వాళ్ళకి గురువు స్వరాశిలోకి వస్తాడు, అంటే సొంత స్వీయ రాశిలోకి వచ్చేస్తాడు, అంటే కర్కాటక రాశిలోకి వస్తాడు. అంటే జూన్ నుంచి అక్టోబర్ వరకు వాళ్ళకి, అంటే నార్మల్గా అది వ్యక్తిగత జాతకం కింద చూస్తే ఉచ్చస్థానం అని చెప్పచ్చు. గోచారంలో ఉచ్చ నేచలు ఉండవు. ఓకే. కాకపోతే మంచి భావంలో ఉన్నాడు గురువు, ఇప్పుడు మంచి రాశి భావం బాగుందని చెప్పచ్చు. సో ఇప్పుడు వీళ్ళకి 2వ తారీఖు నుంచి అక్టోబర్ వరకు వీళ్ళకి కర్కాటక రాశి వాళ్ళకి ఏంటి అంటే షష్టమ భాగ్యాధిపతి, అంటే 6th and 9th లార్డ్. ఈ 6వ అంటే వీళ్ళ శత్రువులని వీళ్ళు గెలుస్తారు. ఫస్ట్ ఈ ఇయర్ స్టార్టింగ్ లో వీళ్ళు చూసేటువంటి ఒక సెన్సేషనల్ రిజల్ట్ ఏంటంటే ద విన్ ఓవర్ రైవల్స్. ఓకే. శత్రుజయం. అది లిటిగేషన్, ప్రాపర్టీస్ కి సంబంధించి కావచ్చు, ఆంతరికంగా ఉన్నటువంటి శత్రువులు కావచ్చు, అంటే సంస్థల్లో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా కావచ్చు. ఫస్ట్ శత్రుజయం. వీళ్ళతో ఇన్ని రోజులు ఎవరైతే వీళ్ళకి ప్రాబ్లం క్రియేట్ చేశారు, వీళ్ళని పరేషాన్ చేశారంటారు, వీళ్ళని పరేషాన్ చేశారు ఎవరెవరు వాళ్ళందరూ కూడా ఇప్పుడు వీళ్ళ దగ్గరికి కాళ్ళ దగ్గర రావాల్సిందే. అంటే అంత పవర్ఫుల్ పొజిషన్కి వెళ్తారు వీళ్ళు. అంటే ఒక మనిషి 20 ఏళ్ళు, 10 ఏళ్ళు, 5 ఏళ్ళు సుదీర్ఘమైనటువంటి జర్నీలో చేసేది వీళ్ళు విత్ ఇన్ వెరీ షార్ట్ టైంలో వీళ్ళు అచీవ్ చేసేస్తారు ఇప్పుడు. అంటే ఒకటి, వీళ్ళతోని యుద్ధం చేసిన వాడు ఓడిపోతాడు, లేదా కాంప్రమైజ్ అని అవుతాడు. నేను నీకు ఎదురొచ్చినా నీకే సమస్య, నువ్వు నాకు ఎదురొచ్చినా నీకే సమస్య. టైం స్టార్ట్ అవుతుంది వీళ్ళకి ఎప్పుడు, మే ఎండింగ్ నుంచి. ఓకే. అదేనండి. అయితే వీళ్ళకి ఈ సంవత్సరంలో ఒక గ్రహస్థితిలో ఏమైనా మార్పులు వస్తున్నాయంటే గురు సంచారం జరుగుతుంది. జూన్ 2 నుంచి అక్టోబర్ వరకు స్వీయ రాశిలోకి వస్తాడు. తర్వాత అక్టోబర్ మాసం నుంచి గురువు మళ్ళీ సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. ఇది ఈ సంవత్సరంలో గురువు యొక్క మార్పు. మిథునం, కర్కాటకం, సింహం 3 రాశులకు మారుతాడు. డిసెంబర్ 2nd వీక్, ఆల్మోస్ట్ డిసెంబర్ 2nd వీక్ నుంచి రాహు సంచారం కూడా జరుగుతుంది. రాహువు, కుంభరాశిలో ఉన్న రాహువు వాళ్ళకి ఇప్పుడు మకర రాశిలోకి వస్తాడు. అంటే ఏంటి, వాళ్ళకి సప్తమ భావంలోకి వస్తాడు. సప్తమ భావంలో రాహువు వచ్చాడు అంటే కేతువు వీళ్ళ రాశిలోకి వస్తాడు. అంటే సమసప్తమం 180 degrees కాబట్టి ఇద్దరు ఒకటేసారి మూవ్ అవుతారు. సో ఇది వీళ్ళు గమనించాల్సిన విషయం ఏంటంటే, ముఖ్యంగా వీళ్ళకి ఆల్రెడీ భాగ్యంలో శని ఉంటాడు వీళ్ళకి. ఎవరు ఈ రాశి వాళ్ళకి, కర్కాటక రాశి వాళ్ళకి సప్తమ అష్టమాధిపతి. మనం షష్టమ భాగ్యం ఎలా అయితే గురువు అనుకున్నామో, సప్తమ అష్టమాధిపతి అయినటువంటి శనిగ్రహం వీళ్ళకి భాగ్యంలో ఉన్నాడు. ప్లస్ వ్యయభావంలో ఉన్న గురువు కూడా వీళ్ళకి ఇప్పుడు జూన్ నుంచి రాశిలోకి ప్రవేశిస్తాడు. సో ఖచ్చితంగా ఈ సంవత్సరం వీళ్ళకి
మోస్ట్ ఫేవరబుల్ టైం ఏదైనా ఉందంటే మే నుంచి అక్టోబర్ వరకు. ఒకటి కార్యసాధన, అంటే వీళ్ళు అనుకున్నది చేస్తారు, అనుకున్నది జరుగుతుంది. ఓకే, కర్కాటక రాశి వాళ్ళు ఉన్నట్టు గొప్ప లక్షణం చెప్పాలా, వీళ్ళు ఏదైనా రంగంలో ఉన్నారండి, వీళ్ళ ఆశయం వేరు వీళ్ళు వేరు ఇలా ఉండదు. వీళ్ళ దృష్టి, మనసు, భావం అంతా ఒకటే. అంటే దాన్ని ఎమోషనల్ గా కూడా తీసేసుకుంటారు. నేను ఒక స్పోర్ట్స్ లో ఉన్నాను, ఒక మ్యూజిక్ ఫీల్డ్ లో ఉన్నాను, ఒక ఆర్ట్ ఫీల్డ్ లో ఉన్నాను, అది ప్రొఫెషన్ వేరు నేను వేరు కాదు. మొత్తం వీళ్ళు ఏదైతే ఒక్కసారి హ్యాండిల్ చేశారో అది వీళ్ళ రక్తంలో కలిసిపోద్ది, అంటే భావోద్వేగాలు కలిసిపోతుంది. సో ఈ సంవత్సరం ముఖ్యంగా అచీవ్మెంట్స్, ఆర్ట్ ఫీల్డ్ లో ఉన్నవాళ్ళు, స్పోర్ట్స్ లో ఉన్నవాళ్ళు, ఎస్పెషల్లీ వీళ్ళకి గతంలో ఎవరికైతే గుర్తింపు రాలేదు, ఆర్ట్స్ అండ్ స్పోర్ట్స్ లో ఉన్నవాళ్ళు, వీళ్ళకి సూపర్ డూపర్ ఐడెంటిటీ వస్తుంది. సో ముఖ్యంగా క్రీడా రంగాలు, ఈ కల్చరల్ యాక్టివిటీస్ లో ఉండేవాళ్ళు, ఆర్టిస్టులు ఉంటారు చూడండి, వీళ్ళకి ఉన్నతమైనటువంటి హానర్, అంటే గౌరవం, చాలా హైయెస్ట్ పురస్కారం అంటారు చూడండి, ఆ రంగంలో హైయెస్ట్ పురస్కారం. అంటే ఈ సంవత్సరంలో లక్ ఫ్యాక్టర్ ఎంత ఉందో హానర్స్ కూడా అంత ఈక్వల్ ఉన్నాయి. ప్రాస్పారిటీ, లక్ అండ్ హానర్, ఈ మూడు ఈ సంవత్సరంలో వీళ్ళకి ఖచ్చితంగా కనబడుతుంది. అగ్రికల్చర్ ఫార్మర్స్, ఈ సంవత్సరంలో అగ్రికల్చర్ ఫార్మర్స్ కి కూడా అద్భుతమైనటువంటి సంవత్సరం ఇది ఈ సంవత్సరం. ఎట్ ద సేమ్ టైం భాగ్యంలో శని కూడా ఉంటాడు, సప్తమ అష్టమాధిపతి. సో దీర్ఘకాలంగా కుటుంబ సమస్యలు, భాగస్వామి సమస్యలు ఉన్నవాళ్ళు, లేదా లైఫ్ పార్ట్నర్ విడిపోయి సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలనుకునే వాళ్ళు, లేదా జీవిత భాగస్వామి కాలం చేసిన వాళ్ళు, వీళ్ళు ఇప్పటి వరకు తీవ్రమైనటువంటి మనస్తాపం ఉంది, ఇంక నేను పెళ్లి చేసుకోను, రెండో పెళ్లి చేసుకోను, లేదా ఇంకా నేను ఇలానే ఉంటాను, లేదా కొంతమంది అసలు పెళ్ళే చేసుకోకూడదని నిలబడిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ మే ఎండింగ్ నుంచి వాళ్ళ అభిప్రాయాల్లో మార్పు వస్తుంది. అంటే గతాన్ని ఒక బాధలాగా, ఒక మెస్, అంటే ఒక టైప్ ఆఫ్ కెయాటిక్ మెమరీగా తీసుకున్న వాళ్ళు దాని విడుపు టైం వచ్చేది మే ఎండింగ్ లో. సో కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు గతాన్ని వదిలేసి మళ్ళా కొత్త జీవితం స్టార్ట్ చేసేటువంటి టైం ఏదైనా ఉందంటే అది మే ఎండింగ్ నుంచి అక్టోబర్ వరకు. వీళ్ళకి అసలు వీళ్ళని ఎవరు ఆపలేరు వీళ్ళు, కర్కాటక రాశి వాళ్ళు. స్టూడెంట్స్, విద్యార్థులకు సంబంధించి, విద్యార్థులు కష్టపడి చదువుకున్నది వాళ్ళకి ఉద్యోగాలు రావట్లేదు, వచ్చిన ఉద్యోగాలు స్థిరంగా నిలబడట్లేదు. దిస్ ఇస్ వండర్ఫుల్ టైం వీళ్ళకి. సో స్టూడెంట్స్ కి, ఎంప్లాయీస్ కి, ఫార్మర్స్ కి, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, వీళ్ళంతమందికి ఈ సంవత్సరం ఒక ప్రోగ్రెసివ్ ఇయర్ అంటే ఇంకేం కావాలి వాళ్ళకి. బట్ వీళ్ళకి ఒక సూచన కూడా ఏంటంటే, వీళ్ళకి నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, ఈ 4 months వీళ్ళకి కొంచెం వీళ్ళు ఊహించినటువంటి అవమానాలు, వెన్నుపోటు, అంటే ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు ఎవరైతే నమ్ముతారో ఆ నమ్మకస్తుల వల్ల వీళ్ళు కాస్త మనస్తాపం చెందడము, ముఖ్యంగా డబ్బు విషయం కన్నా ఎక్కువగా వీళ్ళు నమ్మకానికి విలువ ఇచ్చేవాళ్ళు కాబట్టి కొంత నమ్మక ద్రోహం లాంటిది వీళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుంది. సో గుడ్డిగా నమ్మకంతో వెళ్ళడం తప్పదు అనుకున్నప్పుడు, మన స్వభావమే అది, పుట్టుక నుంచి మన స్వభావం అయినప్పుడు నమ్మకంతో పాటు ఏనుగు ఒక కన్ను మూసుకొని నిద్రపోద్దట, పడుకునేటప్పుడు ఒక కన్ను తీసే ఉంటుందంట. ఎంత నమ్మకంతో ఉంటారో మీరు, నమ్మకంతో ఉండలేము అంటే కూడా మీరు అలానే ఉండండి. నమ్మకంతో పాటు ఎట్ ద సేమ్ టైం యూ కీప్ అబ్జర్వింగ్, జనరల్ గా చేస్తారు వాళ్ళు. కానీ ఒకసారి రిలేషన్స్ లో ఉన్నప్పుడు చెప్పా కదా, వీళ్ళు రిలేషన్స్ ని ఎలా తీసుకుంటారు, వీళ్ళ అంబిషన్ గోల్స్ ని కూడా వీళ్ళు అలానే ఎమోషనల్ తీసుకుంటారు. సో కాబట్టి వీళ్ళు ఈ విషయంలో మాత్రం ముఖ్యంగా నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి మంత్స్ మాత్రం వీళ్ళకి మోస్ట్ అన్ఫేవరబుల్ టైం. పెద్ద పెద్ద లోన్స్ తీసుకొని ఇల్లు కొనుక్కోవడం, అడ్వెంచరస్ రిస్క్ లోన్స్ కానీ, ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఆ టైంలో చేయకూడదు. ప్లస్ మనం ఇప్పుడు గృహం అంటాం కదా, మనం ఇల్లు కొనుక్కోవాలి, చాలా మంది ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నారు, మనం ఇల్లు కొనుక్కోగలుగుతామా లేదా, కొంతమంది ఇల్లు కొనుక్కోవడానికి ధైర్యం చేయలేని వాళ్ళు. కర్కాటక రాశి వాళ్ళు ఎట్లా ఉంటారు, ఫుల్ ఫైనాన్షియల్ క్లారిటీ ఉంటేనే రిస్క్ తీసుకుంటారు, వెరీ వెరీ మెటికులస్, వెరీ క్యాలిక్యులేటివ్. వాడిని వీడిని అడిగి తీసుకొని ఈ సంవత్సరం ఈఎంఐ వాడితో తీసుకుని కడదాం, పొలాలు అమ్మేసి కడదాం. దే ఆర్ వెరీ క్లియర్ అబౌట్ దేర్ ఇన్వెస్ట్మెంట్స్. ఉన్న దాంట్లోనే ఉంటారు తప్ప రిస్క్ తీసుకొని వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర నిందలు పడి చేతులు కట్టుకొని అలా ఇష్టపడరు వాళ్ళు.
ఓకే. చాలా స్వాభిమానం ఫీల్ అవుతారు. సో ఇల్లు కొనుక్కోవాలనుకున్న వాళ్ళు, సొంత ఇల్లు ఆల్రెడీ ప్లాట్ ఉంది, కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మే ఎండింగ్ నుంచి వాళ్ళ అడుగులు ముందుకు వెళ్ళిపోతాయి, ఆటోమేటిక్గా వెళ్తాయి. వీళ్ళు ఊహించినటువంటి ఆర్థిక పరమైనటువంటి అంటే వనరులు, అవును. రీసోర్సెస్ కూడా వీళ్ళకి జనరేట్ అయ్యేది అప్పుడే. ఓకే. సో ఈ సంవత్సరంలో వీళ్ళకి ఏదన్నా ఒకటి కొంచెం వీళ్ళు కొంచెం బాధాకరమైనది లేదా వీళ్ళకి ఆ, లాభదాయకమైనది లేదు అనుకుంటే మాత్రం అది ఖచ్చితంగా కొంచెం భాగస్వామికి కుటుంబపరమైనటువంటి విషయాలే. అందుకే చెప్పారు చూడండి, మీరు నవంబర్ డిసెంబర్ నుంచి రాహు సంచారం జరుగుతుంది. ఈ రాహు సంచారం జరిగినప్పుడు కేతువు కూడా వీళ్ళ రాశిలోకి వస్తాడు. సో ఖచ్చితంగా కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళు, ఈ ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్న వాళ్ళు, ఓకే. వాళ్ళకి ఇంకా స్ట్రెస్ పెరిగే ఛాన్స్ ఉంటుంది, ఎస్పెషల్లీ ఫర్ కర్కాటక రాశిలో ఉన్న విమెన్. అది మగవాళ్ళకి అనుకోండి, ఈ స్పర్మ్ కౌంట్ అంటారు కదా, అవును. పొటెన్సీ, అవును. వీటికి సంబంధించిన సమస్యలు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే హెల్త్ ఇండికేషన్, హెల్త్ ఎనీథింగ్ రిలేటెడ్ టు ద ఫర్టిలిటీ, ఓకే. భాగస్వామితోని ఉండే సమస్యల్లో ఫర్టిలిటీ ఇష్యూస్ అన్ని కూడా వీళ్ళకి ఈ నవంబర్ డిసెంబర్ నుంచి ఈ 4 months వీళ్ళు సివియర్ గా సఫర్ అవుతారు వీళ్ళు. ఓకే. సో కొంతమందికి చూడండి మిస్క్యారేజ్ అవ్వడము, అబ్డామినల్ అవును. డిజార్డర్స్, అబార్షన్స్ ఇట్లాంటివి. సో ఇది కూడా వీళ్ళకి సూచనప్రాయంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు ముందుగానే జాగ్రత్తలు తీసుకొని ఆరోగ్యం మీద వీళ్ళు కొంచెం శ్రద్ధ చూపించడం, లేదా ఆ టైంలో వీళ్ళు పిల్లల కోసం వెళ్ళాలనుకున్నప్పుడు జాబ్ మానేసి స్ట్రెస్ కి ఏదైతే కారణం అవుతుందో ఆ యాక్టివిటీస్ ని వీళ్ళు కనుక అవాయిడ్ చేస్తే దాని నుంచి వీళ్ళు బయటపడినట్టే. కాబట్టి ఓవరాల్ గా కర్కాటక రాశి వాళ్ళకి పరాభవ నామ సంవత్సరంలో అన్ని విజయాలే. ఓకే సార్. అయితే మీరు కర్కాటక రాశి వారిని చాలా సున్నితమైన మనస్తత్వం కలవాళ్ళు అని కూడా చెప్పారు. అవును. అయితే వీరికి ఏమైనా కుటుంబ కలహాలు కానివ్వండి, ఈ అనారోగ్య సమస్యలు కానివ్వండి, అంటే అనివార్యమైన నష్టాలు, ఇవన్నీ ఏమైనా ఈ సంవత్సరంలో సంభవించే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? నేను చెప్పా కదా ఇప్పుడు నవంబర్ డిసెంబర్ టైం నుంచి ఓకే. వీళ్ళకి కొంచెం, ఇప్పుడు మనకు టైం బాగున్నప్పుడు, మనం ప్రతిదీ మనకి అనుకూలంగా ఉన్నప్పుడు, మనం ఇట్లా ఫ్లయింగ్ అవును. డిస్క్ లాగా వెళ్తున్నప్పుడు మనం చాలా ఆప్టమిస్టిక్ గా ఉంటాం, లైఫ్ లో అన్ని అయిపోతాయి, మనం చేయలేనిది ఏదే అనుకుంటాం. కానీ అది కరెక్ట్ టైం ఏంటంటే వీళ్ళకి నవంబర్ ఎండింగ్ డిసెంబర్ నుంచి 4 months. ఓకే. ఎస్పెషల్లీ వీళ్ళకి జరగబోయేది ఏమన్నా సమస్య ఉంది అంటే పార్ట్నర్ ఇష్యూసే ఉన్నాయి. లైఫ్ పార్ట్నర్ ఇష్యూస్ అండ్ ఫర్టిలిటీ, అంటే పంచమ భావం, పిల్లలకు సంబంధించింది. పిల్లలకు సంబంధించింది డిలే అవ్వడం, కొంతమంది 10 ఏళ్ల నుంచి పిల్లలు ఉండరు వాళ్ళకి పెళ్ళైనా కానీ. సో ఇటువంటి సమస్యలే వీళ్ళకి చాలా తీవ్రమైనటువంటి స్థాయికి వెళ్తాయి. సో మోర్ రిలేటెడ్ టు ద ఫర్టిలిటీ, ఫ్యామిలీ ఇష్యూసే వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి. సో వీళ్ళు ఒక సూచన ఏంటంటే కర్కాటక రాశి వాళ్ళకి ఫ్యామిలీ టాప్ ప్రయారిటీ. ప్రపంచంలో అత్యున్నతమైన పురస్కారం వచ్చినా ఫస్ట్ మా ఫ్యామిలీ మెంబర్స్ పక్కన ఉండాలి, వాళ్లే చూడాలని కోరుకుంటారు. తర్వాత స్నేహితులు, సమాజం, అది వేరే విషయం. నెక్స్ట్ డే మర్చిపోతారు వీళ్ళు. కానీ వాళ్ళు మర్చిపోలేనిది ఏంటంటే వాళ్ళకి అంత పురస్కారం జరిగినప్పుడు వీళ్ళు బాగా ఇష్టపడిన బంధువు రాలేదనుకోండి, దాన్ని చూసి బాధపెడతారు, ఆ పురస్కారం మర్చిపోతారు. అంటే వీళ్ళకి కనిపించినటువంటి చిన్నపిల్లల మనస్తత్వం, అమాయకత్వము, సున్నితత్వం ఉంటుంది వీళ్ళకి. సో హైపర్ సెన్సిటివిటీ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఫర్ ద స్ట్రెస్. ఇప్పుడు ఈవెన్ డాక్టర్స్ కూడా చాలా మంది చెప్తున్నారు. సో వీళ్ళు అనుభవం వచ్చిన తర్వాత చాలా రాటు తేలుతారు, చాలా కఠినంగా ఉంటారు. కానీ వీళ్ళ యవనంలో ఉన్నప్పుడు చాలా సున్నితంగా ఉంటారు, అది గ్రంథాల్లో రాసి ఉంటుంది. సో వీళ్ళకి ఈ టైంలో ఏదైతే ఇప్పుడు డిసెంబర్ మాసం నుంచి ఏదైతే డ్యూరేషన్ చెప్పాను, ఈ 4 months ఆఫ్ డ్యూరేషన్ లో వీళ్ళు ఫర్టిలిటీ ఇష్యూస్ అన్నది ఏ కారణాల వల్ల వీళ్ళకి ఈ ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తున్నాయి అన్నది, అది ఏదో కారణం, ఎంప్లాయ్మెంట్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, ట్రావెలింగ్ వల్ల కావచ్చు, ఏ కారణం వల్ల వస్తుంది అన్నది ఆ యాక్టివిటీని వీళ్ళు డిస్కనెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే కర్కాటక రాశి వాళ్ళకి పిల్లలు లేరు లేదా వాళ్ళకి ఇష్యూ ఉందనుకుంటే మాత్రం వాళ్ళకి మిగతాది ప్రపంచంలో ఉన్న సిరి సంపదలు అన్ని తెచ్చిచ్చినా కానీ వాళ్ళకి సంతృప్తి ఉండదు. సో హెల్త్ అండ్ ఫ్యామిలీ అంటే భాగస్వామికి సంబంధించింది డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్స్ ఏమైనా ఉన్నా అది వీళ్ళు కొంచెం దాన్ని అగ్రవేట్ చేసుకోకుండా థర్డ్ పర్సన్ తో మాత్రం అస్సలు షేర్ చేయకూడదు. వాళ్ళకి ఏదైనా సమస్య ఉంటే డైరెక్ట్ గా భాగస్వామితో డైరెక్ట్ గా మాట్లాడుకోవాలి. సెకండ్ థర్డ్ పర్సన్ చెప్పడం వల్ల అది ఇంకెక్కుపోతుంది. సో ఈ ఇయర్ ఎండింగ్ అంటే ముఖ్యంగా నవంబర్ డిసెంబర్ మాసం నుంచి వీళ్ళకి ఫ్యామిలీలో ఇటువంటి సమస్యలు
ఆరోగ్యపరమైనవి, ఆరోగ్యంలో కూడా ఎస్పెషల్లీ ఫర్టిలిటీకి సంబంధించిన సమస్యలు Okay. పక్కన పెడితే మిగతా ఇయర్ అంతా కూడా వీళ్ళకి ద ఇయర్ ఆఫ్ లక్ అండ్ ప్రాస్పెరిటీ. ప్రాస్పెరిటీ. ఓకే సార్. పరాభవనామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి లక్ అండ్ ప్రాస్పెరిటీ అనేది చాలా బాగుంటుంది అని చెప్పేసి చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్.